ఏంటమ్మాయి కాశీ విశేషాలు? ఏముందక్క, దర్శనం బాగా జరిగింది. అన్ని క్షేత్రాలు తిరిగేశాము. అవును, ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ ఆయన కనపట్లేదేంటమ్మాయి? అదా, గంగానదిలో మనకిష్టమైనది వదిలేయాలంటారు కదక్క. నాకు మా ఆయన కన్నా ఇంకెవరిష్టం, అందుకే మా ఆయన వదిలేసా. మంచి పని చేసావమ్మా. కానీ గంగా నదిలో వదిలేసిన వస్తువులు తిరిగి పైకి రాకూడదు. మీ ఆయనకి ఈతొచ్చు కదా. ఆ విషయం నాకు తెలుసక్క, అందుకే కాళ్ళు చేతులు కట్టేసి వదిలేసా. ఓన్లే అమ్మాయి, ఏం చేసినా మనం వాళ్ళ మంచి కోసమే కదా. అంతే కదక్క. అయినా వచ్చేవారం నువ్వు కూడా కాశీ వెళ్తున్నావు కదా, నువ్వేం వదిలేస్తున్నావు? అదేంటమ్మాయి, నీకు ఒక్కదానికే మీ ఆయన మీద ప్రేమ? నాకు మా ఆయన మీద ప్రేమే. నేను కూడా మా ఆయన్నే వదిలేస్తాను. అమ్మ నా ఫన్ బకెట్ లేడీస్, సచ్చిన మా ఆవిడ్ని కాశీకి తీసుకెళ్ళకూడదు. లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే వండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనేం పెడతాను మావా. అమ్మా, ఈరోజు 500 సంపాదించాను. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా. ఎలాగో డబ్బు సంపాదించాను కదా, ఇంక పెళ్లి ఎప్పుడు చేస్తావో చెప్పు. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా. ఏలాలి జగమంతా ఎప్పటికైనా. కట్నం ఇచ్చి కొనుక్కొని మరి కౌంటర్ వేయించుకోవాల్సి వస్తుంది నీతో. తక్కువ కట్టడానికి దొరికేసాను కాబట్టి ఎంతసేపు అయిపోయింది నీతో. దీని కాళ్ళకున్న మట్టెలు కనపడపోతే ఏం చేస్తుంది? సిల్వర్ కదా, పోయిన పెద్ద సఫర్ అవ్వదు. అదే మెల్ల ఉన్న నెక్లెస్ పోతే ఏం చేస్తుంది? పట్టుకే. అయ్యో బాబు, నా మెల్ల నెక్లెస్ పోయింది. కొట్టేసున్నాడు, గుండె పేలిపోను, ఆడి గుండె మీద గుండ్రా రాయలు చచ్చిపోను అని గుండెలు బాదుకుని ఏడుతుంది. అది రేటుని బట్టి రెస్పెక్ట్ ఉంటది. నేరేడుకాయ యాపిల్ కాయ రేటు ఇచ్చుకోండు. ఎలా ఉంది? మీకు కూడా యాపిల్ కాయ కొన్ని కెపాసిటీ లేదు కాబట్టి నేను కూడా ఈ కాకరకాయ చేసుకున్నాను. ఇది మా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటారు సార్? మీరు మా మనసుతో క్రికెట్ కబడ్డీ ఆడేసుకోండి, మేము మాత్రం అర్థం చేసుకోవాలి. నాకు ఈ టార్చర్ ఏంటి బాలు? నో ఐడియా బేబీ. మధ్యలో ఆడేందుకు? నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నన్ను మోసం చేసి నా మనసుని ముక్కలు ముక్కలు చేసేశారు. ఆ ముక్కల్ని నేనేమీ అతికించలేదు, అన్నిటినీ కలెక్ట్ చేసి అందరికీ పంచిపెట్టేశాను.